అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 4 ఎకరాల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. ఇది ఒక 60 ఎకరాల లేఅవుట్‌కి ఆనుకొని ఉంటుందండి. ఈ సైటు ఒక 60 ఎకరాల లేఅవుట్‌కి ఆనుకొని ఉంటుందండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 35 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. మొత్తం 4 ఎకరాలండి. ఇది 60 ఎకరాల లేఅవుట్‌కి ఆనుకొని ఉంటుంది. అలాగే విలేజ్‌కి అతి దగ్గరలోనే ఉంటుందండి. విలేజు అంటే ఒక గ్రామము, సైట్‌కి మధ్యలో చిన్న చెరువు ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. 4 ఎకరాలండి. ఎకరం ధర వచ్చి ఫైనల్ 14 లక్షలండి. ఎకరం ధర వచ్చి 14 లక్షలు. ఇదేనండి మన గ్రామం నుంచి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఇది చెరువు గట్టు అండి. ఇది జరాయితీ చెరువు. ఈ చెరువు గట్టు మనకి రోడ్డు అండి. అంటే ఈ సైట్కి వచ్చేసి 2 రోడ్లు ఉంటాయండి. ఒకటి లేఅవుట్లో నుంచి రోడ్డు వితౌట్ పర్మిషన్ అండి అది. ఇదైతే మనకి రికార్డెడ్గా మన ఏదైతే 4 ఎకరాల సైట్కి రోడ్డు ఇది. రోడ్డు మనకి చేంజ్ చేస్తారండి. మనకి వాళ్ళకి ఏదైనా రేట్ సెట్ అయినట్లయితే మనకి రోడ్డు అనేది చేంజ్ చేస్తారు. ఇదేనండి మన సైట్ వచ్చేసి చెరువుకి ఆనుకొని ఉంటుందండి. జీడి తోట ఉందండి. మొత్తం జీడి తోట చాలా బాగుందండి. 4 ఎకరాలు జీడి తోట చాలా బాగుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మొత్తం 4 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 14 లక్షల రూపాయలు ఫైనల్ అండి. 15 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎకరం ధర వచ్చి 14 లక్షల రూపాయలు ఫైనల్ అండి. సాయిల్ వచ్చేసి మనకి ఎర్రనేల వస్తుందండి. అక్కడక్కడ చిన్న కంకర అనేది మనకి మిక్స్ అయింది. మనకి ఎర్రనేల అనేది వస్తుంది. సాయిల్ అనేది ఇది ఒక లేఅవుట్‌కి ఆనుకొని ఉంటుంది. 2 రోడ్లు ఉంటాయండి. చెరువుగట్టు రోడ్డు ఒకటి ఉంటుంది. అలాగే మనకి లేఅవుట్లో నుంచి రోడ్డు అనేది ఒకటి ఉంటుంది. లేఅవుట్ రోడ్డు అనేది అది రికార్డెడ్ రోడ్డు కాదండి. వితౌట్ పర్మిషన్ అనేది మనం కాలు పెట్టడానికి అవకాశం లేదు. ఆ రోడ్డు అయితే బాగానే ఉంటుందండి. చెరువుగట్టు రోడ్డు అనేది బాగానే ఉంది. అది కూడా మనకి వ్యవహారం అయ్యిందనుకోండి, ఏదైనా మనకి రోడ్డు అనేది నీట్గా తయారు చేసి అనేది ఇస్తారు. అయితే ఒక పక్క లేఅవుట్ ఉంటుంది, ఇంకొక పక్క చెరువు ఉంటుంది. హద్దులు అనేవి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకొక పక్క చిన్న సైజు ఒక పెద్ద దెబ్బ అండి. అది చిన్న సైజు కొండలా ఉంటుంది. ఆ కొండ హద్దు అండి. కొండకి సైట్కి మధ్యలో చిన్న గడ్డ అనేది ఉంది. గడ్డ అనేది హద్దు అండి. అయితే రికార్డ్ అనేది వెరీ క్లియర్ అండి. రికార్డుకి అయితే మనం ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు. రికార్డ్ అంటే వెరీ క్లియర్గా ఉంటుందండి. అంటే ఈ 4 ఎకరాల్లో 3 ఎకరాల వరకు మనకి ఈ సైట్లో ఉన్నటువంటి తొప్పలనేవి క్లీన్ చేయడం జరిగింది. ఇంకొక ఎకరం అనేది తొప్పలనేవి సరిగా క్లీన్ చేయలేదండి. అయితే ఓవరాల్గా సైట్ అంతా ఈ విధంగానే ఉంటుంది. ఒక లేఅవుట్‌కి ఆనుకొని ఉంటుందండి. అది కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒక గ్రామానికి సైట్‌కి మధ్యలో ఒక 100 మీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుందండి. విలేజ్‌కి అతి దగ్గరలో ఉంటుంది. మండల కేంద్రానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైట్ అనేది ఉంటుందండి. ఒక మండల కేంద్రానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. తార్ రోడ్డుకి 200 మీటర్ల దూరం అనేది వస్తుందండి. తార్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరం అనేది వస్తుంది. మిగతా 100 మీటర్లు సిమెంట్ రోడ్డు ఉంటుందండి. సిమెంట్ రోడ్డు నుంచి మనకి సైట్‌కి ఒక 100 మీటర్లు అనేది చెరువుగట్టు రోడ్డు అనేది ఉంటుంది. ఇదేనండి మీరు చూస్తున్నారు 60 ఎకరాల లేఅవుట్‌కి ఆనుకునే ఉంటుందండి ఈ సైటు. 4 ఎకరాలు జీడి తోట అనేది ఎకరం ఫైనల్‌గా 14 లక్షల రూపాయలు చెప్తున్నారు. మనకి లేఅవుట్‌కి ఆనుకునే ఉంటుందండి మొత్తం సైటు. ఇదంతా లేఅవుట్ అండి. ఏరియాలో గజం 4,000 రూపాయలు అమ్ముతుండ్రండి. 2,500 నుంచి 4,000 రూపాయలు అనేది మనకి అమ్ముతున్నారు. ఇదేనండి మన సైట్ వచ్చేసి ఎత్తుగా ఉన్నది మన సైటు. మనం లేఅవుట్లో ఉన్నాము. లేఅవుట్లో